ఎంతమంది పోతుర్రు రాన్లా, ఎంతమంది పోతుర్రు, ఎక్కడికి పోతుర్రు. నా బండ్ల నుంచి కాలిపోయిన వాసన వస్తుంది. ఎక్కువ బగాయిస్తాం కదా, చైన్కున్న ఆయిల్ స్ప్లిట్ అయ్యి ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది కదా, దాని మీద పడ్డప్పుడల్లా ఆ స్మెల్ వస్తుంది. చాలామంది పిల్లలు పొద్దున్నే లేచి యాక్టివాలు స్ప్లెండర్లు వేసుకొని వీడికి వచ్చి వెయిట్ చేస్తుంటారు సూపర్ బైక్ చూడడానికి. సంతోష్ భాయ్ చేస్తాను. ఎవ్రీ సండే వస్తారు వీళ్ళు, వచ్చి సూపర్ బైక్స్ చూసిపోతారు, 2-3 ఫోటోలు దిగుతారు వీటిపైన. ఏమన్నా తెలివిందా రా నీకు అసలు? రోడ్డు మధ్యలోకి వచ్చేవాడు అవుతాడు రా ఫాల్తుగా. Good morning, Kamal bhai. Good morning. Hey, Ankush, how are you? Good, good. Hi, Ankush. Hamza. Hi, bro. Hi. और कोई आने का है क्या? వస్తున్నావా బ్రో? ప్రతి సండే వస్తున్నావు అంటున్నా. ఆల్టర్నేట్ అన్నా. పూరే పైసే लिए 11:30 बजे. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. Your friend? హాయ్ బ్రో. చలో. స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ యాక్షన్ కెమెరా 4 DJI ఎంత సతాయిస్తుంది అంటే అంత సతాయిస్తుంది. ఆడియో బార్ విజిబులే కాలేదు ఇప్పటి వరకు, ఇప్పుడు విజిబుల్ అయింది. అసలు క్రేజీ ఉండే మార్నింగ్ రైడ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ప్రాణం నాకు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. అంతా ఎంజాయ్ చేసిన. కొంచెం లేట్ అయిపోయినా నేను వీళ్ళని, అంటే నార్మల్గా మేము ఏదైతే మీటింగ్ పాయింట్లో కలుద్దాం అనుకున్నామో అక్కడికి 5:15 వరకు ఉండాలనుకున్నాము. నేను అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 5:37 అట్లా అయింది నేను అప్పుడు టైం తీసుకున్నప్పుడు. కానీ క్రేజీ ఉంది వెదర్, మంచిగా చల్ల గాలిలా. ఇంకొద్దిసేపట్లో సన్ రైజ్ కాబోతుంది. మంచిగా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. 3-4 లొకేషన్స్ అనుకున్నాము. అంటే రెగ్యులర్గా మేము అంటే మా సరౌండింగ్స్లో ఉన్న లొకేషన్సే ప్రిఫర్ చేస్తాం ఎక్కువ మటుకు. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కాకుండా అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ మధ్యలో ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయేటట్టు. పటాకీలు ఏమన్నా వెళ్తున్నాయా? దీంది దాంది వర్సెస్ది మామూలుగా వెళ్తలేవు. దీంది టాట్ 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 అది వింటురా. క్రేజీ ఉండే అసలు. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ సండే రైడ్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని నేను స్టార్ట్ చేయలేదు కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. రే DCMగా అయిపోతున్నావురా. చలో, లెట్స్ ఎంజాయ్ ద రైడ్. అందరు ముందరనే ఉన్నారు, నేను ఒక్కడనే వెనకకున్నా. వన్స్ ఏ బైకర్ ఆల్వేస్ ఏ బైకర్ అంటారు కదా. ఎంత మిస్ అయినా ఇట్లా సండే రైడ్స్. కమల్ భాయ్ పింగ్ చేస్తుండే వస్తావా అని, కానీ బిజీ ఉండడం వల్ల అసలు ఆల్మోస్ట్ 3 వీక్స్ పైన నేను స్కిప్ చేసిన రైడ్స్. ఇంకా సన్ రైజ్ కాలేదు, ఇంకొద్దిసేపట్లో అవ్వబోతుంది. అక్కడికి వెళ్ళాక కొంచెం మంచి షాట్స్ తీసుకుందాం, డ్రోన్ షాట్స్. అంటే ఎప్పుడు S4 పోతారా అంటే అనొచ్చు మీరు కూడా, కానీ మాకు ఇది కన్వీనియంట్గా ఉంటుందని ఇటు ఎక్కువ మటుకు ప్రిఫర్ చేస్తాం మేము. ఇంకా వీళ్ళు లాంగ్ రైడ్స్ కూడా ప్లాన్ చేస్తుర్రు, అవి ఫ్యూచర్లో నేను మీకు చెప్తా. అందరు బైక్స్కి హెజార్డ్ లైట్స్ ఉన్నాయి, నా బైక్కి తప్ప. వర్సెస్ కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఉన్నట్టుంది. ఫుల్ పటాకీలు వదులుతుంది. అది పటాకీలు కాదు, బాంబు, హైడ్రోజన్ బాంబు వదులుతుంది. ఎంతమంది పోతుర్రు రాన్లా, ఎంతమంది పోతుర్రు, ఎక్కడికి పోతుర్రు. ఏందిరా కుక్కేసిండు మొత్తం ఆడల్లా. చాలా డేంజర్ అది. ఎవరిదో బాల్కలా ఎగిరిపోయింది.
సంతోష్ భాయ్ అనుకుంటా, సంతోష్ భాయ్. కమల్ భాయ్ అయితే ఆగుతూనే లేడు అసలు. అందరికంటే ముందు కమల్ భాయ్, అందరికంటే వెనకాల నేను. సాయన్ గారిని ఒకసారి రైడ్కి తీసుకొచ్చినప్పుడు ఈ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఓ ఉడిగే బాలక్లావా మస్తు మెయింటైన్ చేస్తాడు కమల్ భాయ్ పూజాని. కమల్ భాయ్, యశ్వంత్. నా బండ్ల నుంచి కాలిపోయిన వాసన వస్తుంది. ఎక్కువ బగాయిస్తాం కదా, చైన్కున్న ఆయిల్ స్ప్లిట్ అయ్యి ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది కదా, దాని మీద పడ్డప్పుడల్లా ఆ స్మెల్ వస్తుంది. ఒకసారి బన్నిగాడు ఆగం పట్టించిండు. అరే బండ్ల నుంచి పొగలు వస్తున్నాయి రా, దిగురా 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 అని ఆడేదో అయిపోతుంది అనుకుంటుండు. యాక్చువల్గా ఆ రోజు కూడా నేను చైన్ ఆయిలింగ్ చేయించడం వల్ల అట్లా అయింది. అది ఇప్పుడు అంటే మేము కుంటాల వాటర్ ఫాల్స్ పోయినప్పుడు మధ్యలో టోల్గేట్ దగ్గర బండి పెట్టేసేసి మళ్ళీ కార్లో వెళ్ళిపోయినాం. పిల్లలు చూడండి, అక్కడ బ్యారిగేట్ ఉంది. వీళ్ళు ఎక్సైట్ అయిపోతారు బండ్లను చూస్తే. వాళ్ళ తప్పు కాదు కానీ కొంచెం వాళ్ళకు కూడా ఏంటంటే అరే ఓకే ఈ బైక్స్తో మనం ఇట్లా బగాయిస్తే మనకి సేఫ్ కాదు, వాళ్ళకి సేఫ్ కాదన్న ఒక ఆలోచన ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే వాటి బ్రేక్స్ ఇప్పుడు నాదైనా అంతే. ఇప్పుడు వాళ్ళ సూపర్ బైక్స్ ఆగినంత స్పీడ్గా నా బైక్ ఆగది. అందుకని నేను కొంచెం డిస్టెన్స్ ఉంచే పోతా వాళ్ళకి. అట్లా వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉండాలి. కమల్ భాయ్ వీడియో తీస్తుంటు, సంతోష్ భాయ్ నాది కూడా అట్లనే. చేతికి గ్లౌజెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ గ్లౌజెస్తో నేను ఫోన్ హోల్డ్ చేసిన అంటే స్లిప్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేను ఎక్కువ మటుకు ప్రిఫర్ చేయ ఫోన్తో రికార్డ్ చేయడం రైడ్ చేసేటప్పుడు. అనవసరంగా జారిపోయిందంటే ₹1,00,000 బొగ్గు. నా ఆంటీ అంకుల్ ఎంత లగేజ్ పెట్టుకొని పోతారు బైక్ పైన, మీకు కనిపించకపోవచ్చు. నేను కొంచెం స్పీడ్గా క్రాస్ అయిపోయిన వాళ్ళని. 90, 100, 120లో క్రూజ్ చేస్తే మస్తు అనిపిస్తుంది. అంతకంటే మించిపోతే కూడా బాగా అనిపిస్తుంది, కానీ కొంచెం భయం కూడా వస్తుంది 120 క్రాస్ అయినాక. బైక్ పైన సేఫ్ కాదు అంత స్పీడ్ పోవడం. వచ్చేసింది మా ఫేవరెట్ బ్రిడ్జ్. సూర్యుడు కూడా వచ్చేసిండు, లైట్గా చిన్నది కనిపిస్తుందా మీకు కెమెరాలో? చాలామంది పిల్లలు పొద్దున్నే లేచి యాక్టివాలు స్ప్లెండర్లు వేసుకొని వీడికి వచ్చి వెయిట్ చేస్తుంటారు సూపర్ బైక్స్ చూడనీకి. ఈరోజు ఎవరు కనిపిస్తలేరు పిల్లలు. అందులో కొంతమంది నన్ను ఫాలో అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. ఏడ పెట్టాలి, ఈడ పెడతాం, ఈడ పెడతామేం కాదు. ఉండని వచ్చేస్తుంది యశ్వంత్. S4కి రీచ్ అయిపోయినాము. మస్తు సతాయించింది నిజంగా. యాక్షన్ కెమెరా అయితే టూ మచ్ సతాయించింది. బైక్స్ అన్ని కూడా లైన్అప్ చేసి పెట్టినాము. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసిన ఈ రైడ్ నిజంగా. ఇదేమో యశ్వంత్, ఇది 900, కమల్ భాయ్ బూజా నా బండి, ఇంటర్సెప్టర్స్ సంతోష్ భాయ్ది, ఇది జావ్లిన్ ఫ్రెండ్, ఇది ఇంకో ఇంటర్సెప్టర్ కొత్త పర్సన్ నేను ఈరోజే కలిసిన. ఇక్కడ వచ్చేసి జావ్లిన్ సపరేట్గా పెట్టుకుంది బండి. ఇంకా సన్ రైజ్ అవుతలేదు. ఇప్పుడే కాఫీ ఆర్డర్ చేసినాము. కాఫీ తాగినాక సన్ రైజ్ అయితే కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాం. బాగుంది, చాలా బాగుంది. అంటే కొంచెం ట్రాఫిక్తో ఇబ్బంది అయింది కానీ ఎంజాయ్ చేసినాం బాగానే. నా బ్లాక్ కాఫీ వచ్చేసింది, వీళ్ళది నార్మల్ కాఫీ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసినా, చాలా బాగా అనిపించింది. చూసినా వీడియో చూసినా, నచ్చిందా? क्यों ऐसा हाफ हाफ फिर? कॉफी है ना, चाय रहता फुल पी सकते हैं। कॉफी चाय नहीं है क्या अभी उसके पास? अरे संतोष कम चेयर्स संतोष भाई, चेयर्स यशवंत, संतोष चेयर्स. రీసెంట్గా కమల్ భాయ్ తీసుకుండు సెన్నా D60 ఏనా? 60S. నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నా కానీ నేను ఇండియాలో తీసుకోను, బయట నుండి తెప్పించుకుంటాను. హై ఎండ్ కార్కి లెక్క ఉంది ఇది. ఇది చూడు, ఈ రోల్ కూడా ఎట్లుందో ఇది. చాలా మా బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది, బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. నేను రెగ్యులర్గా ఇడ్లీ చెప్పేటోడిని, ఈరోజు పూరి చెప్పిన. అందరూ షాక్ అయిపోతారు, సాయి ఏంది పూరి చెప్పిండని.
మైసూర్కి వచ్చిన ప్రతిసారి వీళ్ళని గుర్తు చేసుకుంటా. నేను రానప్పుడు వీళ్ళు నన్ను గుర్తు చేసుకుంటా. నేను రాని ప్రతిసారి కమల్ భాయ్తో అడుగుతారంట సాయి బాయ్ ఎక్కడ పోయారని. ఎవ్రీ సండే వస్తారు వీళ్ళు, వచ్చి సూపర్ బైక్స్ చూసి పోతారు, 2-3 ఫోటోలు దిగుతారు వీటిపైన. कैसे हो सब लोग? अच्छे हैं. मैं इधर आते कि तुम लोगों को याद कर रहा था. हो गया, फोटोस ले लिए गाड़ियों पे, अच्छे आए हैं? फिर वो इंस्टाग्राम में डालते, कहाँ पे डालते? స్టోరీ डालते. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వాళ్ళు మళ్ళీ ఇంకో కప్పు కాఫీ తాగుతారు. కాఫీ కాదు, టీ తాగుతారు. ఆ టీ తాగడం అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోతాం. మా తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇంకా కొన్ని బైక్స్ కూడా వచ్చినాయి. ఆ బ్రో ప్రైమ్ జిమ్కి వస్తాడు, నేను రాగానే గుర్తుపట్టిన. నీ పేరేంది బ్రో? మర్చిపోయినా నేను. ఫిట్ వాట్సవ్. నీ ఇన్స్టాగ్రామ్ కూడా నేను చూసిండే, తీస్తుంటారు కదా వీడియోస్ అందులో జిమ్లో. బాగుంటుంది ఫిజిక్ నీది. మేము కూడా అక్కడికే వద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ క్రోమా పైన పోతున్నాం జిమ్కి. అది కొంచెం ఏంటంటే ఇందులో ప్రైమ్లో వెంటిలేషన్ తక్కువ అనిపిస్తుంది మాకు. చీకటి ఉంటుంది కదా. ఎక్విప్మెంట్ బాగుంది, వెంటిలేషన్ కొంచెం సఫకేషన్ లెక్క అనిపిస్తుంది అక్కడ. అందుకే అక్కడికి వస్తలే. ఆఫ్టర్నూన్ మాకు కుదరది. అది ప్రాబ్లం. చలో రైట్ సేఫ్. బాయ్ బాయ్ బ్రో. वाटर बॉटल लेंगे जालिन, ज़रूरत नहीं है. हाँ चलो. చలో బాయ్ రా, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. హెల్మెట్ పెట్టుకొని ట్రై చేయ. చలో సండే రైడ్, బ్రేక్ఫాస్ట్ రైడ్ అయిపోయింది. ఏం మర్చిపోలే కదా. और कहीं रुकने का है कमल भाई? कहीं रुकने का है? मैं बेचता हूँ, हर बार बोलता हूँ बेचता हूँ बोल के नहीं बेचता हूँ. अभी बेचता हूँ. సౌండ్ మామూలుగా ఉండదు నిజంగా సూపర్ బైక్స్. యశ్వంత్ బండిని డ్రైవ్ చేయనిస్తున్నాడు పిల్లలతోని. అదొక సంతోషం పిల్లలకి. అటు నన్ను వీలీ చేస్తావా అని అడుగుతుండే. అరే బాబు, సైకిల్ మీద చేసుకోవాలరా వీలీలు, బైక్ల పైన కాదు. పోసాటే పోతాం బండి మీద వీలీ చేస్తే అని చెప్తున్నాను. ఎంటీలో సంతోష్ భాయ్ ఒక కొత్త హెల్మెట్ తీసుకుండు. అరౌండ్ 9,000 చేంజ్ పడ్డదంట. విండోస్ అసలు లేదంటున్నాడు అందులో. చూడడానికి కూడా చాలా బాగుంది డిజైన్. దాన్ని డిజైన్, కలర్ కాంబినేషన్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి హెల్మెట్ పైన. మీకు చూపిస్తాను చూడండి. నాకు కూడా నచ్చింది ఆ హెల్మెట్. ఇంటర్సెప్టర్ అయితే మామూలుగా వదులుతలేవు పటాకీలు. బాయ్ రా చోటు. సంతోష్ భాయ్ కొత్త హెల్మెట్ తీసుకుంటని చెప్పినా కదా, ఇదే ఆ హెల్మెట్. మీరు కూడా చెప్పండి కామెంట్ చేసి కింద ఎట్లా అనిపిస్తుందో హెల్మెట్. కొంచెం దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. ఇప్పుడు చెప్పండి ఎట్లుందో. బాగుంది కదా చూడండి హెల్మెట్. హెల్మెట్ బాగుంది. నేను ఈ బండిపైన ఇంకొన్ని రైడ్ చేసిన తర్వాత దీని గురించి ఆలోచించి తీసేస్తా. ఉంచుకొని అయితే ఇంకో బండి కొన్నా. 2 బండ్లు మెయింటెనెన్స్ చాలా కష్టము. ఇంకొన్ని రైడ్స్ చేసినాక నేను అనుకున్నవి కొద్దో గొప్ప ఒక 2-3 అన్న సోలో రైడ్స్ కానీ లేకపోతే గ్రూప్ రైడ్స్ కానీ, లాంగ్ రైడ్స్, ఈ షార్ట్ రైడ్స్ కాదు, చేసిన తర్వాత దీన్ని తీసేసేసి ఆలోచిస్తున్నా. నాకు స్పోర్ట్స్ బైక్ మీద కన్నా నాకు అడ్వెంచర్ బైక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అడ్వెంచర్ బైక్స్లోనే ఒక మంచి సూపర్ బైక్ లాంటిది, అంటే కొంచెం పెద్ద సీసీ తీసుకుందాం అన్న ఆలోచన ఉంది. చూద్దాం ఆ టైం వరకు ద బెస్ట్ ఏది వస్తుందో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఈ ఇయర్ అయితే తీసుకోను, మోస్ట్లీ నెక్స్ట్ ఇయరే తీసుకుంటా. అరే ఏంట్రా ఇది? ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయాలి రోడ్ మీద వెళ్ళేటప్పుడు.
మన ఆపోజిట్ రోడ్లో ఒకటన్నా వస్తుండా రాంగ్ రూట్లో, లేకపోతే ఒకటన్నా రోడ్ క్రాస్ చేయడానికి చూస్తుండా, లేకపోతే ఏదైనా యానిమల్ ఉందా రోడ్డు పైన, ఇవన్నీ చూసి ముందర వెళ్ళే రైడర్ వెనకాల ఉన్న రైడర్స్ని గైడ్ చేస్తుండాలి. అప్పుడు మనం సేఫ్గా రైడ్ చేస్తాం. ఏమన్నా తెలివిందారా నీకు అసలు? రోడ్డు మధ్యలోకి వచ్చేవాడన్నా అవుతాడు రా ఫాల్తుగా. ఇట్లాంటి వాళ్ళ వల్లనే యాక్సిడెంట్లు అవుతాయి. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు, రోడ్డు మధ్యలో వచ్చి నడుపుతుంటారు. చావనికే వస్తారు రోడ్ల మీదకి. ఏం మనిషి ఉన్నావా? రోడ్డు మధ్యలో పోజీయానికి వచ్చినట్టున్నాడు మనోడు. వాళ్ళని తిట్టినా వేస్తే, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు ఎట్లా నడపాలని అట్లనే నడుపుతారు. చలో సాయి, కూల్ డౌన్. అవుతుంటాయి ఇట్లాంటివి, అవుతుంటాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. అందుకే నేను వాళ్ళతోని ఈక్వల్గా వెళ్ళొచ్చు, కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి స్లోగానే వెళ్తాను. ఎందుకంటే నా కెపాసిటీ అంటే నా బైక్ బ్రేకింగ్ పవర్ ఎంతనో నాకు తెలుసు. అందుకే నేను ఎంత స్పీడ్లో ఉంటే నేను ప్రాపర్గా నా బైక్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతానో అంతే స్పీడ్లో వెళ్తాను నేను. ఆటోలో మొత్తం కూరగాయలు నింపి తీసుకోవతుండు. చూసారు ఎంతగానో నింపిండో. సైడ్స్ కూడా చూస్తలేడు మనోడు, రోడ్ మధ్యలో పోతుండు. చేస్తున్నాడు మేకని పట్టుకొని పోతురేండో దావత్ చేసుకొని ఏదో అమ్మవారి గుడికి. నాకు తెలిసి సామీర్పేట కట్టమైసమ్మ దగ్గరికే పోతుండొచ్చు, మేక పట్టుకొని పోతుర్రంట. ఈ రూట్లో అది ఒకటే ఉంది, మేకలు కోసుకొని దావత్ చేసుకోవడానికి. కమల్ భాయ్ అందరికంటే ముందు పోతుండు. జావ్లిన్, సంతోష్, యశ్వంత్, నేను, నా వెనకాల ఇంకిద్దరు ఉన్నారు. కంప్లీట్గా టూరింగ్కి తయారు చేసుకుండు మనోడు. కానీ ఎక్కువ లౌడ్ ఎగ్జాస్ట్ ఉంటే టూరింగ్ చేసినప్పుడు, అంటే ఎక్కువ లాంగ్ రైడ్ చేసినప్పుడు ఇరిటేట్ చేస్తుంది కంటిన్యూస్గా సౌండ్ ఉంటే. షార్ట్ డిస్టెన్స్కి పర్వాలేదు, కానీ బోర్డు ఇరిగి పడిపోయింది వెనకాల. ఈ మధ్య సాయంత్రం కాగానే తుఫాన్ గాలులు వస్తున్నాయి. తుఫాన్ గాలులు పడనట్టు వర్షం పడుతుంది. चलो बाय संतोष भाई, बाय, सी यू नेक्स्ट संडे. बाय यशवंत, बाय 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 बाय. हेलो भाई, चलो साथ में. चलो बाय बाय. कमल, हाँ हाँ कल मिलेंगे जिम में. సండే బ్రేక్ఫాస్ట్ రైడ్ టు S4 వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చింది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.